హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలామంది ఫుడ్ బిజినెస్ చేయాలని అనుకుంటూ ఉంటారు సార్. బట్ దాని మీద ఏంటంటే మొదట్లో బాగానే ఉంటుంది కానీ ఫర్దర్గా మూవ్ ఆన్ అయ్యే కొద్దీ దాని మీద అంత ఇంట్రెస్ట్గా చూపించారనమాట, మధ్యలో మిగిలిపోయి ఉంటారు. సో ఫుడ్ బిజినెస్ ప్రాసెస్ని ఏ విధంగా చేస్తే వర్కౌట్ అవుతుంటారు? వండర్ఫుల్ సార్. ప్రతి లొకేషన్లో కూడా ఇంచుమించుగా ఫుడ్ బిజినెస్లు అనేవి వర్కౌట్ అవుతాయి. అండ్ మేజర్లీ టైర్ 1, టైర్ 2 సిటీస్కి ఫుడ్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పీపుల్ ఎక్కువగా చదువుకోవడం, జాబ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్ చేసుకోవడం, దీనివల్ల ఏంటంటే వండుకునే టైం ఉండదు. దీనివల్లే ఇన్ని అవుట్లెట్స్ పెరగడానికి కానీ లేదంటే ఫుడ్ కోర్ట్స్ పెరగడానికి కానీ రీజన్ ఏంటంటే ఫస్ట్ టైం అవైలబిలిటీ, సెకండ్ దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే క్వాలిటీ, టేస్ట్. ఎప్పుడైతే ఈ టైంతో పాటు ప్యారలల్గా బీట్ చేస్తాయో పీపుల్ ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ లొకేషన్కి డ్రైవ్ ఇన్ అవుతూ ఉంటారు. సో ఫుడ్ బిజినెస్లో ఆల్రెడీ చాలా రకాలు ఉన్నాయి సార్. నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి ఫుడ్ అవుట్లెట్స్లో. మనం ఇప్పుడు ఏదైనా కొత్తగా మాట్లాడేలే అనుకుంటే దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అందరికీ తెలుసు, బార్బిక్యూ నేషన్. బార్బిక్యూ నేషన్కి చాలామంది ఎందుకు వెళ్తారంటే ద ఓన్లీ రీజన్ దే విల్ ప్రొవైడ్ యూ అన్లిమిటెడ్ ఫుడ్, విత్ మల్టిపుల్ స్టార్టర్స్, మల్టిపుల్ డిషెస్, డిజర్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దే చార్జ్ యూ నామినల్ అమౌంట్ లైక్ 1000 రూపీస్ ఆర్ 1500, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవును. క్లిక్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం 4-5 ఫ్రెండ్స్ వెళ్ళాం అనుకోండి, అందరూ బాగా తినేవాళ్ళు ఉండరు అక్కడ. అవును. ఒకరో ఇద్దరు బాగా తింటారు, మిగిలిన ముగ్గురు చాలా నామినల్గా తింటారు. సో ఈ 3 కంపెనీకి ప్రాఫిట్, ఈ 2 మాత్రమే వాల్యుబుల్గా ఉంటాయి. సో ఎప్పుడైతే గ్రూప్గా వెళ్తారో పీపుల్, ఖచ్చితంగా బిజినెస్ మోడల్ వర్కౌట్ అవుతుంది. సో ఇదే బార్బిక్యూ నేషన్ మోడల్ని ఒక గ్రౌండ్ లెవెల్ ఐడియాకి తీసుకొద్దాం. అంటే నార్మల్గా ఉండే టిఫిన్ సెంటర్స్ కానీ లేదంటే మీల్స్ ప్రొవైడ్ చేసేవి కానీ లేదా బిర్యానీస్ కానీ, యూ ఫిక్స్ ఏ నామినల్ ప్రైస్, లేదా 100 రూపీస్, 150, 200 రూపీస్ నామినల్గా ఫిక్స్ చేయండి. బట్ గివ్ ఏ ఆప్షన్ లైక్ అన్లిమిటెడ్ బిర్యానీ ఆర్ అన్లిమిటెడ్ టిఫిన్స్ లేదా అన్లిమిటెడ్ మీల్స్ ఎలాగో అన్లిమిటెడ్ ఇస్తారులేండి. ఎందుకంటే మనం ప్లేట్ మీల్స్ తిన్నామంటే ఖచ్చితంగా మనం ఎంత తింటే అంత ప్రొవైడ్ చేస్తారు. బట్ టిఫిన్ సెగ్మెంట్కి వచ్చేసరికి, బిర్యానీ సెగ్మెంట్కి వచ్చేసరికి లిమిటెడ్గా ఉంటుంది అది. అవును. ప్రాక్టికల్గా ఆలోచించండి, ఒక మనిషి ఎంతవరకు తినగలడు? 10 మంది వచ్చారంటే 2-3 మాత్రమే న్యాయం చేస్తారు, 7 న్యాయం చేయరు. బట్ 7 ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తారు. కరెక్ట్గా చెప్పారు. సో అట్ ద సేమ్ టైం టిఫిన్ సెగ్మెంట్ ఆలోచించండి. ఒక మనిషి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ ఎన్ని టిఫిన్స్ తినగలడు? అక్కడ ఇప్పుడు 4 ఇడ్లీలు, 4 వడ, 4 దోశ, 4 పూరి, 4 బొండి ఇలా అన్నీ తినలేడు. ఏదో 1-2 టేస్ట్ చేస్తాడు. ఒక 5-6 ఐటమ్స్ తినేసరికి స్టమక్ ఫుల్ అయిపోతుంది. బట్ అదే టిఫిన్ సెగ్మెంట్ని అన్లిమిటెడ్ టిఫిన్స్ అని పెట్టండి. ఒక 150 రూపీస్కి విల్ ప్రొవైడ్ యూ అన్లిమిటెడ్ టిఫిన్స్. ఇప్పుడు ఏంటంటే రూమ్లో 4-5 ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ కలిసి ఒకేసారి వస్తారు. 2 బాగా తింటారు, 3 బాగా తినరు. సింగిల్ వచ్చిన వాళ్ళైనా బాగా తింటే వెళ్ళండి గుడ్. బట్ 99% ఈ సెగ్మెంట్లోని ఈ అన్లిమిటెడ్ అనే కాన్సెప్ట్ అన్నప్పుడు నష్టం కన్నా లాభం ఎక్కువ ఉంటుంది. అందుకే నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఓపెన్ చేయడానికి కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీస్ రీజన్ ఏంటి అంటే సేమ్, అందరూ దానికి న్యాయం చేయలేరు. సో అట్ ద సేమ్ టైం మీరు ఒక పక్కన మంచి క్వాలిటీ ఇస్తూ, మంచి టేస్ట్ ఉన్నవి, మంచి ఐటమ్స్ అంటే రెగ్యులర్ రెసిపీస్ కాకుండా, ఇప్పుడు చూడండి విలేజ్ స్టైల్ కొన్ని రెసిపీస్ ఉంటాయి. ఇప్పుడు కాకినాడ పెసరట్టు అంటారు, అది ప్రతి చోట దొరకదు. కొన్ని చోట్ల రవ్వ దోశ బాగా పాపులర్ ఉంటుంది, కొన్ని చోట్ల ఇడ్లీ చాలా పాపులర్ ఉంటుంది, కొన్ని చోట్ల ఊతప్పం ఇలాంటివి పాపులర్ అయి ఉంటాయి, కొన్ని బయట స్టేట్ రెసిపీస్ ఉంటాయి. ప్రతి చోట దొరకవు, అందరూ చేయలేరు, చేసిన రెసిపీ బాగోదు. సో ఒక యూనిక్ మెనూ మీరు సెలెక్ట్ చేసుకొని ఆ యూనిక్ మెనూ ఒక 5 ఐటమ్స్, 6 ఐటమ్స్ లేదా 10 ఐటమ్స్ అన్లిమిటెడ్ అని ఒక ప్యాకేజ్ ఓపెన్ చేసుకొని అటువంటి అవుట్లెట్స్ కనుక మనం ఓపెన్ చేయగలిగితే, అంటే రెగ్యులర్గా బిజినెస్ చేసే విధానం కన్నా కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి. ఆ డిఫరెంట్గా చేసుకునేది మార్కెట్లో మళ్ళీ వ్యాలిడ్ అవ్వాలి, పిచ్చి ఆలోచన అవ్వకూడదు ఎప్పుడు. ఎలా సార్ ప్రమోషన్స్ ఏ విధంగా చేసుకోవాలి వీటికి? ప్రమోషన్స్ వెరీ సింపుల్ సార్. ఈ టిఫిన్ సెంటర్స్కి కానీ లేదంటే ఫుడ్ కోర్ట్స్కి కానీ ఓన్లీ ప్రమోషన్ ఏరియా ముందు బ్రాండింగ్ బాగా చేసుకోవాలి. ఉన్న లొకేషన్కి మంచి సైనేజ్, బోర్డింగ్, ఇంటీరియర్ బేసిక్గా ఉంటే సరిపోతుంది. మీరు ఎక్స్ట్రాఆర్డినరీ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే సార్, ఈ క్వాలిటీ టేస్ట్ ఎప్పుడైతే మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తారో అది అన్లిమిటెడ్ మౌత్ పబ్లిసిటీ. ఎప్పుడైతే మీకు వర్డ్ ఆఫ్ మౌత్ బయటికి పబ్లిసిటీ వెళ్తుందో పీపుల్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వస్తారు అదే లొకేషన్కి. థర్డ్ థింగ్, మనం ఈ అన్లిమిటెడ్ కాన్సెప్ట్ని కనుక అక్కడ పెట్టుకోగలిగితే ప్రతి 10 మందిలో 2-3 బాగా తింటారు, కానీ మిగిలిన 7 మంది మాత్రం ఫుల్ అమౌంట్ పే చేస్తారు కానీ ఫుల్గా తినరు. దీనివల్ల క్వాలిటీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది,
ప్రైస్ నామినల్. ఈవెన్ మీరు చాలా హోటల్స్లో, రెస్టారెంట్స్లో ఎర్లీ మార్నింగ్ బిజినెస్ మీటింగ్స్లో కూడా అన్లిమిటెడ్ బఫేస్ పెడతారు ఒక నామినల్ అమౌంట్కి, 400కి 500 రూపీస్కి. అదే మనం గ్రౌండ్ లెవెల్ తీసుకొచ్చి ఒక 100-150 రూపీస్ మధ్యలో ప్రాఫిటబుల్గా అడ్జస్ట్ చేసుకోగలిగితే ఈ మోడల్ కూడా వర్కౌట్ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, మల్టిపుల్ ఐటమ్స్ టేస్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది, రేట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మూడోది వర్డ్ ఆఫ్ మౌత్. ఎప్పుడైతే నోటి ద్వారా మనం ఇంకొకరికి అరే ఫలానా దగ్గర టిఫిన్ చాలా బాగుంటుంది, లేదా ఫలానా దగ్గర బిర్యానీ చాలా బాగుంటుంది, ఎప్పుడైతే వర్డ్ ఆఫ్ మౌత్ మనం రెఫరెన్స్ ఇస్తామో అది చాలా మంచి బిజినెస్ బ్రాండింగ్. అది ఓకే, ప్రపంచంలో దానికి మించింది లేదనమాట. సో ఆ లొకేషన్లో, ఆ ఏరియాలో ఉన్న 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ రేడియస్లో పీపుల్ ఎప్పుడైతే రావడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా మీకు బిజినెస్ పెరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫుడ్ అనేది డైలీ 3 టైమ్స్ కన్జ్యూమ్ చేసేది. మంత్లీ ఒకసారి, ఇయర్లీ ఒకసారి కదా, రోజుకు 3 పూటలు ఖచ్చితంగా ప్రతి మనిషి తింటాడు. సో మనం మార్నింగ్ ఈవినింగ్ కూడా కవర్ చేసుకోగలిగితే 2 టైమ్స్ రికరింగ్ ఇన్కమ్. రెగ్యులర్ కస్టమర్స్, అలవాటు పడిన వాళ్ళు వస్తూనే ఉంటారు, కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ప్రతిసారి. అట్ ద సేమ్ టైం దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్వాలిటీ, బ్రాండింగ్. ఈ రెండు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఇలాంటి ఫుడ్ అవుట్లెట్స్ చాలా లో ఇన్వెస్ట్మెంట్లో బాగా క్రౌడెడ్ లొకేషన్స్లో కానీ, టైర్ 1 టైర్ 2 సిటీస్లో కానీ, ఎంప్లాయీస్ ఎక్కువ ఉండే ప్లేస్లో కానీ బాగా వర్కౌట్ అవుతాయి. ఎలా సార్ అంటే వీటికి సంబంధించినటువంటిది ప్లానింగ్ స్ట్రక్చర్ కానివ్వండి, లేదు అని అంటే దానికి తగ్గట్టు ఇనీషియల్ టైంలో కూడా కొంత అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. ఎంత పెడితే ప్రాఫిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట? ఎస్ సార్, ఎస్. మనం ఇనీషియల్ క్యాపిటల్ కనుక ఇటువంటి సెగ్మెంట్కి చూసుకుంటే ఇంక్లూడింగ్ రెంట్స్, బేసిక్ ఇంటీరియర్, కిచెన్ ఎక్విప్మెంట్స్ అన్నీ కలుపుకొని ఒక 5 to 6 lakhs మధ్యలో ఇనీషియల్ క్యాపిటల్ పెట్టుకుంటే మంచిది సార్. సో ఎక్కువైనా వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. సో ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది. బట్ 5 to 6 lakhs మధ్యలో క్యాపిటల్ కనుక పెట్టుకొని మెల్లగా కావాల్సిన కిచెన్ ఎక్విప్మెంట్స్, ఇంటీరియర్ ప్రాపర్గా డిజైన్ చేసుకొని మంచి షెఫ్స్ని పిలిపించుకొని ఎప్పుడైతే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తామో ప్రతి మంత్ కూడా మినిమం 3 lakhs పైన దీని మీద బిజినెస్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే పర్ డే మీరు 150 అన్లిమిటెడ్ కౌంట్ ఇస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వస్తున్న కొద్దీ అన్ని 150లు లేదా 100s వస్తూనే ఉంటాయి. సో ఆ కౌంట్ దీని మీద మీకు ఐటమ్స్ కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. దీని మీద మంచి బిజినెస్ చేయొచ్చు. సో ఒక 5 to 6 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ పట్టుకోగలిగితే ఎవ్రీ మంత్ 3 lakhs రెవెన్యూ దీని మీద జనరేట్ చేయొచ్చు. అండ్ ఫుడ్ బిజినెస్కి వచ్చేసరికి 50% మార్జిన్ ఉంటుంది, కనీసం 30% అనుకోండి. మీరు 3 lakhs జనరేట్ చేసినా 1 lakh రూపీ ప్రాఫిట్ ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్, కరెంట్ ఖర్చులు, రా మెటీరియల్, శాలరీస్ అన్నీ తీగా మీ మార్జిన్ 30% వేసుకున్నా సరే 90,000 నుంచి 1 lakh రూపీ ఒక అవుట్లెట్ మీద మినిమంలో తీయచ్చు. ఇదే మీ కెపాసిటీ లేదా క్వాలిటీ ఇంకా పెరిగింది అనుకోండి, లేదా మల్టిపుల్ బ్రాంచెస్, అవుట్లెట్స్ పెట్టుకోగలిగారు అనుకోండి, ఇంకా ఎక్కువ అమౌంట్ జనరేట్ అవుతుంది. గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు అండ్ బిజినెస్ ప్లానింగ్ గురించి, బ్రాండింగ్ గురించి, అండ్ బిజినెస్కి సంబంధించి సేల్స్ గురించి, మార్కెటింగ్ గురించి, బిజినెస్ ఐడియా గురించి చాలామంది అడుగుతున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా కంపెనీస్కి మీరు అడ్వైజరీ బోర్డులో కూడా ఉన్నారు, అండ్ దాంతోపాటు ధూనిస్ టెక్నాలజీని కూడా చాలా సక్సెస్ఫుల్గా తీసుకువెళ్తూ ఉన్నారు. సో దానికి కూడా ఫ్రాంచైజ్ ఇస్తున్నట్టున్నారు సార్. గ్రేట్. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? నైస్ సార్. ఎవరైనా బిజినెస్ స్టార్టప్ మొదలు పెట్టాలి అనుకుంటే దానికి మన దగ్గర 2 ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకటి, మీరు పర్టికులర్ బిజినెస్ ఐడియాలో ఉన్నారు, ఈ ఐడియా గురించి మాకు ఇంకొంచెం ఎలాబొరేటివ్గా ఇన్ఫర్మేషన్ కావాలి, సేల్స్ మార్కెటింగ్ ఎలా చేయాలో తెలియట్లేదు, లేదా క్యాపిటల్ ఎలా సంపాదించాలో తెలియట్లేదు, దీని మీద మాకు డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఎవరైనా సరే మనతో 1-to-1 కన్సల్టేషన్కి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సార్. సో వచ్చిన పర్సన్ తోటి నేను కనీసం 2 hours 3 hours టైం స్పేర్ చేసి వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని అసలు వాళ్ళ మైండ్ సెట్కి, వాళ్ళ లొకేషన్కి, వాళ్ళ క్యాపిటల్కి తగ్గ బిజినెస్ ఏది, దాంట్లో ఫర్దర్గా సేల్స్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం పర్సనల్గా ఆ పర్సన్ కూడా ఎంతవరకు వర్కౌట్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా 1-to-1 కన్సల్టేషన్లో చెప్పడం జరుగుతుంది. లేదు కన్సల్టేషన్ కాదు సార్, మాకు ఫుల్ లెంత్లో ఇన్ఫర్మేషన్ కావాలి బిజినెస్ గురించి, ఈ బిజినెస్ చేయడానికి మాకు ఇంకొంచెం అడిషనల్గా సపోర్ట్ కావాలి అనుకుంటే కనుక ఎవ్రీ మంత్ 1 Saturday Sunday మనం ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఈ మంత్ July 30, 31 సాటర్డే సండే 2 days హైదరాబాద్లోని మనం ఈ బిజినెస్ అండ్ స్టార్టప్స్ మీద వర్క్షాప్ చేయబోతున్నాం. ఈ వర్క్షాప్లో సేల్స్, మార్కెటింగ్, బ్రాండింగ్, నెట్వర్క్, అట్ ద సేమ్ టైమ్ ఎక్స్పాన్షన్స్ ఎలా చేసుకోవాలి, ఫ్రాంచైజ్ మోడల్ ఏంటి, సోషల్ మీడియాని ఎంతవరకు యూస్ చేసుకోవాలి, ఇటువంటి ఎన్నో టాపిక్స్, ఒక 50+ టాపిక్స్ ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ 5 to 10 ఒక మంచి బిజినెస్ ఐడియాస్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పీపుల్కి ఎటువంటి బిజినెస్ ఐడియాస్ ఉన్నా, లేదా వాళ్ళు ఎక్కడైనా స్టక్ అయినా దానికి కావాల్సిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా 2 days వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే 1-to-1 అపాయింట్మెంట్కి రావచ్చు, మనకి ఆఫీస్కైనా రావచ్చు, జూమ్లో అయినా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదు ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. వర్క్షాప్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిదీ ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది. చాలామంది చూడండి వెర్బల్గా చాలా చెప్తారు,
స్టేజ్ మీద వీడియోలోని చాలా చెప్పచ్చు. బట్ ప్రాక్టికల్గా నలుగురిని అడ్రస్ చేసేటప్పుడు కొన్ని అసైన్మెంట్స్ యాక్టివిటీస్ అవసరం అనమాట. సో మీరు సేల్స్ చేయాలి, సేల్స్ మీద నేను యాక్టివిటీ చేయిస్తాను ఆ రోజు. మార్కెటింగ్ గురించి తెలియాలి, మార్కెటింగ్ మీద కొన్ని కేస్ స్టడీస్ చెప్పడం జరుగుతుంది. అలా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వాళ్ళ చేత ప్రాక్టికల్గా వర్క్ చేయించడం జరుగుతుంది. సో ఎవరైనా సరే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు, లేదా 1-to-1 కన్సల్టేషన్కైనా సరే రావచ్చు. దీని ద్వారా ఏ బిజినెస్ అయినా మనం ఎక్స్పాన్షన్ చేయగలం. కేవలం యూట్యూబ్లో ఒక కామెంట్ ద్వారానో, వాట్సాప్లో ఒక మెసేజ్ ద్వారానో మనం ఎవరికి బిజినెస్ ఐడియాస్ ఇవ్వలేం. అది ర్యాండమ్గా ఉంటుంది, అది వ్యాలిడ్ కాదు కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే, మీ బిజినెస్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, బ్రాండింగ్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఏది ఉన్నా సరే మీరు మార్కెట్లోకి వెళ్ళాలనుకుంటే, మీ బిజినెస్ 10x 5x అలా చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి మీరు సుధీర్ వర్మ గారితో మాట్లాడవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.